జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తీసుకుంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ సాధిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కొంచెం వరకు సంకీర్ణమైన ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. కానీ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఫలితాలు మొత్తం తారుమారైనవి. హర్యానాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 60 సీట్ల పైన వస్తాయని స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెప్పి చాలా దేశంలో ఉన్నటువంటి వివిధ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి సంస్థలన్నీ తమ ఎగ్జిట్ పోల్స్ని వెల్లడించడం జరిగింది. వాటికి అనుకూలంగానే ఈరోజు మరి ఫస్ట్ అవర్లో చూసుకున్నట్లయితే ఫలితాలు కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ వస్తుందని చెప్పి అది కౌంటింగ్ స్టార్ట్ అయిన మొదటి రౌండ్ ముగిసే వరకు చెప్పడం జరిగింది. కానీ ఏమైందో తెలియదు. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోవడం, బీజేపీ ఇప్పుడు ముందంజలకు రావడం జరిగింది. దగ్గర 45 నుంచి 50 సీట్ల మధ్యలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 35-40 సీట్ల మధ్యలో ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మాత్రము బీజేపీ కాంగ్రెస్ సేమ్ దాదాపు 40-39% ఉన్నాయి. కానీ సీట్ల పరంగా చూస్తే మరి కొంచెం బీజేపీ ఎడ్జ్ కనబడుతుంది. మరి ఏం జరిగిందనేది చూడాలి. మరి దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేసి కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమైన సంకేతాలు కూడా రావడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఖచ్చితంగా మేము హర్యానా లాంటి స్టేట్లో గెలవాలని చెప్పి మరి అక్కడ విపరీతమైన వ్యతిరేకత ఉండే నిజంగా చెప్పాలంటే బీజేపీ మీద. రైతు ఉద్యమాలు కావచ్చు, రెజ్లర్ల సమస్యలు కావచ్చు, అక్కడ ఇంకా చాలా వివిధ సమస్యలతోని గత 10 సంవత్సరాల నుంచి అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి అనేక వాళ్ళు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినారు. మరి ఇన్ని ఉన్నా కానీ ఈరోజు మూడోసారి ఇంత మెజార్టీతోని గెలుస్తుందంటేనే కొన్ని డౌట్లు వస్తున్నాయి. సరే, ఏది ఏమైనా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అక్కడ చిన్న మిస్టేకులు చేసినట్లు అనిపిస్తుంది. ఏంటంటే ముఖ్యంగా తీసుకున్నట్లయితే అక్కడ సరే పెద్ద పట్టు లేకపోవచ్చు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఒక చిన్న పార్టీని తక్కువ అంచనా వేయడం, వాళ్ళు ఒక 2-3% ఓట్లు చీల్చడం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంత మైనస్ జరిగినట్లు మాకు స్పష్టంగా కనబడుతుంది. మరి బీజేపీ కూడా ఆ వ్యూహంలో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం, అదేవిధంగా మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రికి బెయిల్ మంజూరు చేయడం, వీటన్నీ కూడా కొంచెం బీజేపీ ఏ ఒక్క అవకాశం వదలదన్నట్లు అన్నీ మేనేజ్ చేసి అంతిమంగా కాంగ్రెస్ని దెబ్బకొట్టాలని వాళ్ళైతే ఏదైతే వ్యూహం రచించారో దాంట్లో కొంతవరకు వాళ్ళు విజయం సాధించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం అంతిమంగా ఏం జరుగుతుంది అనేది.